JLTV 7 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు కోశికే శ్రీనివాసరావుకు కుర్మ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మరత్నం మాజీ ఎమ్మెల్సీ ఏగే మల్లేశం కుర్మపై విమర్శల పర్వం కొనసాగించారు. ఏగే మల్లేశం అవినీతి పరుడు కులం పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందారని కూడా కొడుకే కోశికే శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోశికే శ్రీనివాసరావు సీనియర్ నేత దేవర శ్రీనివాస్ తదితరులు కలిసి శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కుర్మ సంఘానికి త్వరలో జరిగే ఎన్నికల ప్రక్రియ సందర్భంగా వారి సభ్యత్వం పుస్తకాల విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోశికే శ్రీనివాస్ దేవర శ్రీనివాస్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర అధ్యక్షుడు యజ్ఞ మల్లేశం తీవ్ర ఆరోపణ గుప్పించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికలు సజావుగా సాగాలని అధ్యక్ష పీఠం నుంచి యజ్ఞ మల్లేశం తొలగించాలని కూడా పలు విషయాల్ని కోశిక వివరించారు. తర్వాత సీనియర్ నేత దేవర శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర కుర్మ సంఘం లావాదేవీలు వెల్లడించాలని, సభ్యత్వం పుస్తకాల విషయంలో, ఎన్నికల విషయంలో పలు విషయాలు వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో అడ్వకేట్ జక్కుల వంశీకృష్ణతో పాటుగా పలువురు నేతలు పాల్గొన్నారు. వారు ప్రెస్ మీట్ మాట్లాడిన తీరు వినాల్సిందే, జై కుర్మ జై జై కుర్మ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మేము ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా అడగడం ఏంటంటే, కుర్మ సంఘం ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో ముందు బయట పెట్టి ఎలక్షన్స్ పోవాలి. ఇదే విషయం మేము హైకోర్టులో కూడా చెప్పాము. హైకోర్టు మీద మాకు ఎంతో గౌరవం ఉంది. హైకోర్టు ఎలాంటి సూచనలు ఇస్తే దాన్ని పాటిస్తూ మేము అందరి కుర్మ కుల అందరి వాళ్ళకు కూడా చైతన్యవంతం చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాము. అలాగే మన యాదగిరిగుట్టలో ఉన్న కుర్మ సత్రాలు అవంతా డోనర్స్, అంటే అందరూ కుర్మ కులస్తులే డోనర్స్ గా అయ్యి సత్రాలు కట్టారు. ఆ సత్రాలలో 18 ఏళ్ల నుంచి యజ్ఞ మల్లేశం గారు చైర్మన్ నుండి ఇవాళ ఆయన అకౌంట్స్ అడిగితే ఇవాళ ఆడ ₹1 లాభం రాలేదంటారు. యాదగిరిగుట్ట ఏ క్షేత్రం అయితే ఉందో ఇవాళ తిరుపతి తర్వాత యాదగిరిగుట్ట ఉంది. అలాంటి క్షేత్రంలో మా సత్రాలు ఉన్నాయి. 50 పైన రూమ్స్ ఉన్నాయి, 63 రూమ్స్ ఉన్నాయి. దానికి 18 ఏళ్ల నుంచి ఏకపత్ర చక్రాధిపతిగా వహించి ఆ సత్రాల ₹1 లాభం లేదని నిర్ణయించుకొని ఆయన ఒక స్కూల్కి రెంట్కు ఒప్పచెప్పి అందులో ఎంత కమిషన్ ఉందో మాకు తెలియదు, కానీ ఆయన కమిషన్ పరుడుగా ముద్రిస్తున్నాం. ఆయన 100% ఆయనకు లాభం లేదే కుర్మ సంఘంతో లాభం చేసుకుంటూ ఆయనే ఉండాలని 20 ఏళ్ల నుంచి మా కుర్మల ఎలాంటి సాయం చేయలే. కుర్మ పేద విద్యార్థులకైనా గొర్రె కాపర్లకైనా ఎలాంటి సాయం చేయకుండా ఆయన సొంత లాభాల గురించి వాడుకుంటున్నాడు. ఇవాళ మేము తక్షణమే ఆయన 20 ఏళ్ల నుంచి అధ్యక్షుడు ఉన్నాడు. మా బైలాస్ ప్రకారం ఏ అధ్యక్షుడైనా 2 సార్లే ఉండాలని ఉంది. అది 2 ఏళ్లకే ఎలక్షన్ జరగాలని ఆయన బైలాస్ చేంజ్ చేసుకొని 5 ఏళ్ళు అనుకున్నాడు. 5 ఏళ్ళు అనుకున్నా 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా 10 ఏళ్ళు అదనంగా ఉన్నాడు. తక్షణం ఆయన దిగి కొత్త అధ్యక్షుడిని పేరు ప్రకటించి అధ్యక్షుడిగా ఆయన తప్పుకొని ట్రస్ట్ బోర్డులో జరిగే అవినీతులన్నీ కూడా బయట పెట్టాలని, ట్రస్ట్ బోర్డులో ఉన్న ఆస్తుల లెక్కలన్నీ కూడా బయట పెట్టాలని మేము కోరుతూ, మేము రాబోయే రోజుల్లో మా కుర్మలకు చైతన్యం చేయడానికి మేము ముందుండి పోరాడతామని చెప్తూ సెలవు. రాష్ట్ర కుర్మ సంఘంలో గత 20 సంవత్సరాలుగా పాతుకుపోయిన స్వార్థ పరులను, అవినీతి పరులను పారదోలే విధంగా కుర్మ సంఘం ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కుర్మ సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి, సమర్థమైన నాయకత్వం రావాలని తెలంగాణ రాష్ట్ర కుర్మలు యావత్తు కోరుకుంటున్నారు. కుర్మ సంఘాన్ని ప్రస్తుతం కొనసాగుతున్న కుర్మ సంఘం అధ్యక్షుడు యజ్ఞ మల్లేశం రాష్ట్ర కుర్మ సంఘాన్ని తన స్వార్థం కొరకు వాడుతూ రాజకీయంగా లబ్ధి పొందడానికి కుర్మ సంఘం ముసుగు వేసుకొని కుర్మ సంఘాన్ని 20 సంవత్సరాలుగా పాతుకుపోయి
కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇప్పుడు జరిగిన ఏదైతే ఏడాది క్రితం జరిగిన కుల గణనలో కురుమ సంఘాన్ని అస్తిత్వం లేకుండా చేసి 30 లక్షలున్న కురుమల్ని 6 లక్షలుగా దిగజార్చిన అవినీతిపరుడు ఎగ్గ మల్లేశం. మేము ఒకటే చెప్తున్నాం, కురుమ కులం 30 లక్షలు ఉన్నదాన్ని 6 లక్షల వరకు ఎందుకు దిగజారింది? దానికి నీ జవాబేంది? దాని విషయంపై నీ స్పందన ఏందని మేము అడిగితే ఇప్పటిదాకా స్పందన లేదు. ప్రతి కులంలో వారి కులగణన ఖచ్చితంగా రావాలని, సామాజికంగా రాజకీయంగా మేము ఎదగాలని అందరూ కోరుకుంటారు. కురుమ సంఘంలో అది జరగడం లేదు. ఇంకోటి, కురుమ సంఘం అధ్యక్షుడిగా రాజకీయ సామాజిక అభివృద్ధికి పాటుపడకుండా తన సొంత లబ్ధి గురించి, తన వ్యాపార లబ్ధి గురించి, తన రాజకీయ లబ్ధి గురించి కురుమ సంఘాన్ని వాడుకుంటూ కురుమ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ కురుమ సంఘంలో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులను తన స్వలాభం కొరకు వాడుతూ కురుమ సంఘం తరఫున జవాబుదారీగా ఉండవలసిన అధ్యక్షుడు జవాబుదారీగా లేకుండా, లెక్కలను చూపించకుండా, లెక్కలు అడిగిన వారిపై అణచివేతలు చేస్తూ, దాడులు చేయిస్తూ, పోలీస్ కేసులు పెడుతూ కురుమలందరినీ భయభ్రాంతులను చేస్తూ కురుమ సంఘం అంటేనే దరిదాపులకు రాకుండా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేధావులారా మేల్కొనండి, విద్యార్థులారా మేల్కొనండి. కురుమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మనంతో సాయంగా అందరం ముందడుగు వేద్దాం. కురుమ సంఘంలో నడుస్తున్న నియంతృత్వ పాలన, రాజరిక పోకడలను అంతమొందిస్తాం, తుదమొందిస్తాం. కురుమలకు సామాజిక రాజకీయ చైతన్యం వైపు అడుగులేయడానికి అందరం కలిసి ఐక్యంగా ముందుకు నడుస్తామని మీ అందరికీ పిలుపునిస్తాను. ధన్యవాదాలు. జై కుర్మ. నోటీసుగా ప్రకటిస్తున్నాం. జై కుర్మ, జై కుర్మ, జై కుర్మ, జై కుర్మ. కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత, జై కుర్మ, జై కుర్మ, జై కుర్మ, జై కుర్మ, జై కుర్మ. కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత, జై కుర్మ, జై కుర్మ.